హాయ్ అండి, అందరికీ నమస్కారం. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. రేపు శనివారం రోజు రాత్రికి ధనియాలతో ఇలా చేయండి. చాలు, తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది. మీకు ఉండే సమస్యలు కూడా తీరిపోతాయి. వద్దన్నా కానీ కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అద్భుతాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ధనియాలు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి. ధనియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ధనియాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మానవుడికి ఉన్న సమస్యలను తొలగించే శక్తి ధనియాలకు చాలా ఉంది. మానవుడి జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి ధనియాలకు ఉంది. ఇలా అని పరిహార శాస్త్రం చెప్పబడుతుంది. జాతక దోషాలు ఉన్నవారు, కష్టాలు ఉన్నవారు, ధనం చేతిలో నిలవట్లేదని బాధపడేవారు, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ పరిష్కారం చేసుకోవచ్చు. శని నీచ స్థానంలో ఉన్నవారు, శని భగవానుడి అనుగ్రహం కావాలనుకున్నవారు, గురుగ్రహ అనుగ్రహం కావాలని కోరుకునేవారు, పెళ్ళిళ్ళు జరగట్లేదని దిగులు పడేవారు, పెళ్లి సమస్యలు ఉన్నవారు కూడా ఈ పరిష్కారం చేసుకోవచ్చు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఆ సమస్య నుంచి బయటపడడం కోసం ఈ పరిష్కారం చేసుకోవచ్చు. ఎవరు ఈ పరిహారం చేసినా అద్భుతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. మరి ఇంతకీ శనివారం రోజు రాత్రి ధనియాలతో ఏం చేయాలి అనే పరిష్కారం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుందాం. అంతకన్నా ముందు మనకు దేవుడు ఏ రూపంలో కనిపిస్తాడో అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న కామెంట్ చేయండి, ఓం నమో వెంకటేశాయ అని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. పూర్వంలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఎప్పుడు కూర్చున్నా సరే, నుంచున్నా సరే, వంగున్నా సరే, ఎప్పుడు పైకి లేచినా నారాయణ నారాయణ అంటూ ఉండేది. ఆ అవ్వ మనవడి పేరు విష్ణు. ఒకసారి విష్ణు ఆ అవ్వతో, ఎందుకు అవ్వ నువ్వు మాటికి నారాయణ నారాయణ అంటున్నావు? ఆ నారాయణ ఎవరో నాకు కూడా ఒక్కసారి చూపించు అని ఆ అవ్వని అడిగాడు. అప్పుడు ఆ అవ్వ, నారాయణుడు ఉన్నాడు, కానీ ఆయన మనకి ఎప్పుడూ కనిపించడు. అదేంటి అవ్వ, దేవుడు ఉన్నాడు అని అంటున్నావు, కానీ మన కంటికి కనిపించడు అని అంటావు నువ్వే. ఉన్నవాడు మరి కనిపించాలిగా మన కంటికి. ఏమో, నేను మాత్రం దేవుడిని చూడాల్సిందే. రేపు నన్ను త్వరగా నిద్రలేపు. ఇక్కడ కనపడిన దేవుడు మరి ఎక్కడైనా కనిపిస్తాడేమో చూసి వస్తాను అని చెప్పి పడుకున్నాడు విష్ణు. మరుసటి రోజు ప్రొద్దునే లేవగానే దేవుణ్ణి వెతుక్కుంటూ నిజంగానే అడవిలోకి బయలుదేరాడు. నడుచుకుంటూ ఆ అడవిని దాటి కొంతకాలానికి ఒక రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడి రాజుగారింటికి వెళ్ళి, రాజాగారు, నేను నారాయణ దగ్గరికి వెళుతున్నాను. మీకేదైనా సమస్య ఉంటే నాతో చెప్పండి, దానికి పరిష్కారం కనుగొని వస్తాను నేను అని అన్నాడు. ఆ మాటలకు రాజుగారు, చూడు బాబు, నేను చాలా కాలాల క్రితమే ఒక చెరువును తవ్వించాను. నీటితో నిండి 10 మందికి ఉపయోగపడవలసిన ఆ చెరువు ప్రతి సంవత్సరము తెగిపోయి నిరుపయోగం అయిపోతూ ఉన్నది. ఎన్నిసార్లు మరమ్మతులు చేయించినా ఫలితం లేకుండానే పోతుంది. ఎందుకని అలా అవుతుందో అర్థం కావడం లేదు. అదేం చేస్తే బాగుంటుందో నారాయణుని అడిగి తెలుసుకునిరా అని చెప్పాడు. సరే అని విష్ణు ముందుకు సాగిపోయాడు. అలా వెళుతున్న విష్ణుకు దారిలో ఒక పెద్ద పాము కనపడింది. బాబు, నువ్వు నారాయణుడి దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. చాలా కాలం నుండి నా తల మీద ఒక పుండు ఉన్నది. అది ఎంతకాలానికి నయం కావడం లేదు. అది బాగవ్వాలంటే ఏం చేయాలో కాస్త కనుక్కుని రావా అని విష్ణువుని అడిగింది పాము. ఓ సర్లే, దాందేముంది, తప్పకుండా కనుక్కుని వస్తాను అని విష్ణువు పాముతో ఇలా చెప్పాడు. అలా అంటూ ముందుకు సాగాడు. అలా చాలా దూరం నడిచిన తర్వాత విశ్రాంతి తీసుకుందామని విష్ణు ఒక చెట్టు కింద ఆగాడు. ఆ చెట్టు మామిడికాయ చెట్టు. ఆ చెట్టు నిండా మామిడికాయలు, నోరూరిపోతుంది. ఒక పండు తిందామని విష్ణు ఒక పండును కోసి రుచి చూశాడు. కానీ ఆ పండు చేదుగా ఉన్నది. మరో పండును కోసి చూస్తే అది కూడా చేదే. ఏమిటి చేదుగా ఉన్నాయి అని
ఏంటి మామిడి పండ్లు చేదుగా ఉంటాయా అని పైకి గట్టిగా అన్నాడు విష్ణు. అప్పుడు ఆ మామిడి చెట్టు విష్ణువుతో ఇలా మాట్లాడింది. చూడు బాబు, నువ్వు నారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నావని తెలిసింది. నాకు ఓ సాయం చేసి పెట్టు. ప్రతి సంవత్సరము నేను చాలా కాయలు కాస్తాను, కానీ నా పండ్లన్నీ చేదుగా ఉంటాయని ఎవరూ తినడం లేదు. ఏం చేస్తే నా బాధ తీరుతుందో ఆ స్వామిని కాస్త అడిగిరా బాబు అని విష్ణుకి ఆ చెట్టు ఇలా చెప్పింది. సరే, అడుగుతాను అని విష్ణు ముందుకు నడవసాగాడు. ఇంకా కాస్త ముందుకు వెళ్ళినాక బాగా విరగబూసిన మల్లె చెట్టు కనిపించింది విష్ణుకి. ఇంత అందంగా ఉంది అని విష్ణు ఆ మల్లె చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అందులో ఆ మల్లె చెట్టు ఇలా అన్నది. బాబు, నేను ఇన్ని పూలు పూస్తాను కదా, ఎవ్వరూ నా పూల కోసం రారు. కాబట్టి నేను ఈ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నువ్వు నారాయణ స్వామి దగ్గరికి వెళ్తున్నట్లున్నావు. ఏమి చేస్తే నా బాధ తీరుతుందో ఒక్కసారి అడిగిరా అని మల్లె చెట్టు కూడా చెప్పింది. విష్ణు ఒప్పుకొని ముందుకు నడవసాగాడు. ఆ తర్వాత విష్ణు నారాయణ నారాయణ అనుకుంటూ ముందుకు నడవసాగాడు. ఎంతో అలసిపోయాడు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం వదలకుండా నడుస్తూనే ఉన్నాడు. అలా వెళుతుండగా విష్ణుకి ఒక ముసలి తాత కనిపించాడు. ఆ ముసలాయన, విష్ణు, నువ్వు ఇలా నా దగ్గరికి రా బాబు అని పిలిచాడు. అలా పిలిచిన విష్ణువుని ఆ ముసలాయన, నాకు చాలా దాహం వేస్తుంది, కొన్ని తాగడానికి నీళ్లు తెచ్చివు బాబు అని విష్ణువుని అడిగాడు. సరే అని విష్ణు నీళ్ల కోసం వెతుకుతుండగా దగ్గరలోనే ఒక నీళ్ల గుంత కనిపించింది. కానీ నీళ్లను తీసుకెళ్లేందుకు పాత్ర ఏమీ దొరకలేదు. కొంచెం ఆలోచించిన తరువాత విష్ణు ఆ కండవాన్ని నీళ్ళల్లోకి ముంచి తాత దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. తాత, దీన్ని పిండు, నీళ్లు వస్తాయి అని చెప్పాడు. విష్ణు తెలివితేటలను మెంచుకుని ఆ తాత, మనవడా, నువ్వెవరు, ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు విష్ణువుని ఆ తాత. నేను నారాయణ్ణి చూసేందుకు వెళుతున్నాను అని చెప్పాడు విష్ణు. అసలు నువ్వు నారాయణ్ణి చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు ముసలి తాత. మా అవ్వ ఎప్పుడూ నారాయణ నారాయణ అని అంటూ ఉంటుంది, కానీ ఆమెకు ఎన్నడూ ఆ నారాయణుడు కనిపించలేదు. నేనైనా ఆవిడ కోరిక తీరుద్దామని అనుకుంటున్నా. ఆ నారాయణుడి కోసం వెతుక్కుంటూ పోతూ ఉన్నాను అని చెప్పాడు విష్ణు. దారిలో తెలుసుకున్న సమస్యలన్నీ కూడా ఆ తాతకు చెప్పాడు విష్ణు. ఆ తాత, నారాయణ గురించి అయితే నేనేమీ చెప్పలేను, కానీ మిగిలిన వారి సమస్యలైతే తీర్చగలను. గత జన్మలో ఆ మల్లె చెట్టు అమ్మాయిగా పుట్టింది. అప్పుడు ఆ పిల్ల చాలా పువ్వులను, పూల తీగలను, చెట్లను అదే పనిగా తొక్కుతూ ఉండేది. అందుకనే ఈ జన్మలో తాను మల్లె చెట్టు పువ్వులాగా పుట్టింది అని చెప్పాడు. అప్పుడు విష్ణు, మరి దానికి ఏం పరిష్కారం లేదా తాత అని అడిగాడు. ఎందుకు లేదు, ఉంది. ఆ చెట్టు పువ్వులను ఎవరైనా ఒక రాణి తన తలలో పెట్టుకుంటే ఆ తరువాత ఆ చెట్టు పువ్వులను అందరూ వాడతారు అని చెప్పాడు ఆ తాత విష్ణుకి. ఆ తరువాత మామిడి చెట్టు గురించి అడిగాడు విష్ణు. ఆ మామిడి చెట్టు కింద బిందెడు బంగారం ఉంది. దారిలో పోయే దోసెప్పకు ఆ బంగారం ఇస్తే ఆ మామిడికాయలు అప్పుడు తీయగా పండుతాయి అని చెప్పాడు ఆ తాత. సరే అని ఇక పాము గురించి అడిగాడు విష్ణు. ఆ పాము పుట్టులో ఒక వజ్రాల హారం ఉంది. దారినే పోయే దోసెప్పకు ఇస్తే అప్పుడు ఆ పాముకు పుండు మేలవుతుంది అని చెప్పాడు ఆ తాత. ఇక మిగిలిన రాజుగారి గురించి అడిగారు విష్ణు. దారినే పోయే దోసెప్పను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చదివిస్తే అప్పుడు మేలు జరుగుతుంది ఆ రాజుకి అని చెప్పాడు తాత. అప్పుడు సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు తాత. తన మాట ఎలా ఉన్నా మిగిలిన వారి సమస్యల గురించి అడిగాడు. పరిష్కారం దొరికిందన్న సంతోషంతో వెనక్కి తిరిగి వెళ్ళాడు విష్ణు. తిరిగి వచ్చి మల్లె చెట్టుకి చెప్పాడు పరిష్కారం. అయితే ఆ మల్లె చెట్టు ఇలా అంది విష్ణువుతో, వేరే ఎవరో ఎందుకులే కానీ నువ్వే నా మల్లె చెట్టు పువ్వులు కోసుకువెళ్ళి రాణిగారికి ఇవ్వమని చెప్పింది. సరేనని కొన్ని పువ్వులు కోసుకుని ముందుకు వెళ్ళగా ఆ మామిడి చెట్టుకు దాని సమస్య ఎలా తీరుతుందో అని చెప్పిగా ఆ మామిడి చెట్టు, వేరే ఎవరున్నారు ఇక్కడ, ఇంక నువ్వే కదా అని
ఇంకా నువ్వే తీసుకో ఆ బిందెడి బంగారాన్ని అని అన్నది. సరే అని బంగారం తీసుకుని ముందుకు సాగాడు విష్ణు. ఆ తర్వాత పాము దగ్గరికి వెళ్ళి కూడా పరిష్కారం చెప్పగా తన బుట్టలో పడి ఉన్న రత్నాల హారాన్ని కూడా తెచ్చి ఆ విష్ణువుకే ఇచ్చింది. చివరకు రాజును కలిసి అతని సమస్యకు పరిష్కారం చెప్పాడు. అయితే ఎవరినో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునేందుకు నువ్వే నా దగ్గర ఉండిపో అని చెప్పాడు రాజుగారు. అప్పుడు విష్ణువుకి అర్ధరాజ్యాన్ని ఇచ్చి విష్ణువును తన బామ్మను ఇంటిలో పెట్టుకుని అంతలోగా విష్ణువుకు తను నారాయణుని కలుసుకోలేదన్న మాట గుర్తుకు వచ్చింది. తన మతిమరుపుకు బాధపడుతున్న విష్ణువుతో అవ్వ ఇలా అన్నది. దేవుడు ఏ రూపంలోనైనా ఉంటాడు నాయనా, ఎక్కడైనా ఉంటాడు అని చెప్పింది. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు, కనికరిస్తాడు. నువ్వు నారాయణుని చూడలేదని బాధపడుతున్నావా? అయితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు కనిపించిన ఆ ముసలాయన నువ్వు ఎవరనుకుంటున్నావు? ఆ నారదులు వారే అని అవ్వ విష్ణువుతో చెప్పింది. కాబట్టి దేవుడు ఎప్పుడు ఎలా ఎవరికి ఎక్కడ కనిపిస్తాడో, మన కష్టాలను తీర్చే మార్గాన్ని చూపిస్తాడో ఎవరికీ తెలియదు. కానీ మనస్ఫూర్తిగా దేవుణ్ణి మాత్రం పూజిద్దాం. దృఢ సంకల్పంతో దేవుడి కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. ఒక స్పూను ధనియాలు ఉంటే చాలు. ఒక శనివారం చేసి వదిలేయాల్సిన కాదు, 5 శనివారాలు ఇది ఫాలో అవ్వాలి. అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు. శనివారం రోజు రాత్రిపూట 1 స్పూన్ ధనియాలను తీసుకోండి. ఆ ధనియాలను ఒక చిన్న గిన్నెలోకి వేసి ఆ ప్లేట్లోనే కొంచెం నల్ల నువ్వులు వేయండి. నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులు అయినా వేసుకోవచ్చు. ఒక చిటికెడు నువ్వులు వేస్తే సరిపోతుంది. ఈ ప్లేటును పట్టుకుని మీ ఇల్లంతా తిరగండి. ఎడమ చేతితో పట్టుకోవాలి ఈ ప్లేటు. తిరిగిన తరువాత చివరికి మధ్య ఇంట్లో పెట్టి చిటికెడు కర్పూరం వేసి కాల్చివేయండి. ధనియాలు నువ్వులు పూర్తిగా కాలిపోయేంత వరకు కాల్చేయండి. అవి కాలిపోయిన తర్వాత మిగిలిన బూడిదను డస్ట్బిన్లో పడవేయచ్చు, లేదంటే పిచ్చి మొక్కలలో అయినా పడవేయచ్చు. ఇలా ఈ చిన్న పరిష్కారం చేయడం వల్ల మీకు ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. ధన సమస్యలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం కేవలం శనివారం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. అలా చేయడం వలన పెళ్లి కాని వారికి త్వరలోనే పెళ్లి కుదురుతుంది. ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇలా చేయడం వలన తెల్లవారేసరికి మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ వింటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఎవరైనా ఏ సమస్యలు ఉన్నా ఈ పరిష్కారం తప్పనిసరిగా చేయండి. ఇలా 1 శనివారం చేసి వదిలేయకండి. 5 శనివారాలు ఇలా చేయాలి తప్పనిసరిగా. 5 శనివారాలు చేస్తే మీ బాధలు ఏవున్నా తొలగిపోతాయి. ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియోని చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.